మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, వృషభ రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృషభ రాశి వారికి తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకుంటే వ్యయస్థానంలో 14 రోజుల పాటు రవి యొక్క సంచారం జరుగుతోంది. తదుపరి జన్మంలో సంచారం జరుగుతోంది. ఇక్కడ మీరు రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అటు వ్యయంలో కానీ ఇటు జన్మంలో కానీ మొత్తం ఈ నెల రోజుల్లో కూడా శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. జత వ్యయ స్థానం అయినటువంటి మేషంలో సంచరించేటటువంటి 14 రోజులు ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల శత్రుభయం ఏర్పడే అవకాశం ఉంటుంది. మనోవిచారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి 15వ తారీఖు నుంచి మనకి జన్మంలోనికి అయినటువంటి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఆ 2వ స్థానం అదే జన్మంలో సంచారం చేసేటప్పుడు మాత్రం 2వ సగ భాగంలో మాత్రం మనకి అది కూడా వేరే రకమైనటువంటి దుష్ఫలితాలు కనిపిస్తూనే ఉంటుంది. కానీ అక్కడ కూడా యోగకారకం కాదు. ఇక్కడ ఈ జన్మంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ మనసు దేని మీద నిలకడ లేకపోవటము, అలాగే కొంచెం చెడు వైపు ఆకర్షితులు కావడం కొంతమంది, ఈ విధమైనటువంటి జరిగే అవకాశం మనకి ఈ జన్మంలో కంటే వృషభంలో సంచారం చేసే కాలంలో ఆ విధమైన ఫలితాలన్నీ సూర్యభగవానుడు మనకు కలగజేస్తూ ఉన్నారు. ఇకపోతే గురుగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక 9 రోజుల పాటు జన్మంలోను, తదుపరి 2వ స్థానమైనటువంటి మిథునంలోనూ సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ 9 రోజులు అంటే జన్మంలో వృషభంలో సంచరించేటటువంటి 9 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అంటే కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. గురువు అనేటువంటి వాడు శుభప్రదం కాబట్టి, అన్నిటికంటే శుభగ్రహం కాబట్టి కొంచెం
దేవుడి మీద కూడా భక్తి సడలుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటివన్నీ కూడా జన్మంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే రెండవ స్థానమైన మిథునంలో మాత్రం మిగతా రోజులన్నీ కూడా 9వ తారీఖు వరకు మాత్రమే అక్కడ ఉన్నారు. మిగతా నెలంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలే ఇస్తుంది. పిల్లలు బాగా చదువుకోవటము, కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండటము, అందరూ ఆహ్లాదకరంగా ఉండటము, అట్లాగే ధన ఆదాయం పెరగటము, మాటలో సౌమ్యత ఉండటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా గురువు రెండో స్థానంలో సంచారం చేసేటప్పుడు మనకి లభిస్తూ ఉంటాయి. ఎవరికి? ఈ ఈ వృషభ రాశి వారికి. అట్లాగే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. వీరు చేసే దగ్గర పనిచేసే ప్రదేశంలోనూ, లేదా ఉద్యోగం అయితే ఉద్యోగం చేసే దగ్గర మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, కింద స్థాయి వారు, అట్లాగే లేదు అనేక రకాల వ్యవసాయం చేయొచ్చు. మరి ఎవరెవరు ఏ ఏ వృత్తులు చేస్తారో, అట్లాగే మనం ఎక్కడైతే నివసిస్తూ ఉంటామో చుట్టుపక్కల వారు అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అందుచేత అందరి యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా మనకి ఆహ్లాదకరమైన పరిస్థితి, ఆదాయం పెరిగే అవకాశాలు అన్నీ గోచరిస్తూ ఉంటాయి. చాలా మంచి ఫలితాలన్నీ కూడా సహకారం వల్ల మనకి ఒక ఫోర్స్‌గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒక ధైర్యం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో అంటే ముందు కేతు 2 స్థానాల్లో అంటే 5, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. అంటే వక్రగతి మూలంగా. కాబట్టి మొట్టమొదట 5వ స్థాన ఫలితాలే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 16వ తారీఖు మే నెల వరకు అక్కడున్నారు. కాబట్టి మే నెలలో 16వ తారీఖు వరకు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు ఇవ్వజాలరు. పిల్లలకి ఆటల మీద శ్రద్ధ పెరగటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, గాయాలు తీసుకోవటము, మనకి కూడా పూజ దగ్గర కూర్చున్నా కూడా కొంచెం సరిగా భక్తి దేవుడి మీద నిలబడకపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తదుపరి 4వ స్థానంలోకి వక్రగతి మూలంగా 4వ స్థానంలోకి వస్తున్నారు. అక్కడ మిగతా నెలంతా కూడా అంటే అక్కడ 15 రోజుల పాటు ఉంటున్నారు కాబట్టి అక్కడ కూడా 4వ స్థానంలో కూడా మొత్తంగా కేతు 2 స్థలాల్లోనూ శుభ ఫలితాలు ఇవ్వజాలరు. 4వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంటికి సంబంధించి ఏదో రిపేర్లు ఉండొచ్చు, మూలబడచ్చు, వాహనం అయితే ఇవి మీరు దాన్ని సరి చేద్దాం అనుకున్నా చేయలేనటువంటి పరిస్థితి. ఈ సౌఖ్యాలన్నీ కూడా అన్నీ ఉన్నాయి. మీకు ఇల్లు ఉంది, కారు ఉంది, బైక్ ఉంది, ఎన్నున్నా కూడా అవి మీకు ఏదో రిపేర్ అనో మరోటో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆర్థికంగా. ఈ విధమైనటువంటి వాటిని కొంచెం అనుభవించవలసి వస్తుంది. దానికి మళ్ళీ పెట్టుబడి పెట్టడం ఇవన్నీ కొంచెం అన్నీ ఒకసారి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు యొక్క చతుర్థ పంచమ స్థానాల యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే ఏకాదశ ఏకాదశ దశమ స్థానాలలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. మొట్టమొదట రాహుగ్రహ సంచారం ఏకాదశి నుంచే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి వక్రగతి మూలంగానే దశమిలోకి వస్తున్నారు కాబట్టి మొట్టమొదట 16వ తారీఖు వరకు మే నెలలో ఆయన ఏకాదశంలో ఉన్నారు కాబట్టి ఏకాదశి స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఆదాయం పెరుగుతుంది, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మీకు వ్యవహారం ఏదైనా చేసినట్టయితే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇట్లాంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా మనకు అక్కడ ఇస్తారు. తదుపరి దశమ స్థానంలో వస్తున్నారు కాబట్టి వక్రించి మిగతా నెలంతా కూడా దశమ స్థానంలో ఆయన యోగకారకం శుభ ఫలితాలు ఇస్తారని చెప్పి శాస్త్రం చెబుతోంది. సడన్గా ఉద్యోగ విషయంలో వృత్తిపరమైనటువంటి విషయాలలో ఒక్కసారిగా పైకి తీసుకెళ్తుంది, ఒక్కసారిగా కిందకి దింపేస్తూ ఉంటుంది. మిగతా విషయాల్లో మాత్రం అంత అనుకూలతను ఇవ్వదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. ఈ విధంగా రాహుగ్రహ సంచారం ఆ విధమైన ఫలితాలు ఉంది. ఇకపోతే శుక్రుడు నెలంతా కూడా ఏకాదశి స్థానంలో ఉన్నారు. అక్కడ ఆయన అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. అది ఉచ్చస్థానం కూడా. ఉచ్చస్థాన ప్రభావం అంటూ ఏముండదు. కానీ ఇక్కడ శుక్రుని యొక్క ఏకాదశి స్థాన ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. మీకు కళల మీద ఆసక్తి ఉన్నట్టయితే దాన్ని వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ స్వీకరించిన వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరికీ చాలా చాలా మరి ఒక ప్రోత్సాహం వల్ల మరొక మెట్టెక్కేటువంటి అవకాశం ఉంటుంది. అదే ప్రవృత్తిగా తీసుకుని వేరే వృత్తి ఏదో ఉందనుకోండి, అందులోనూ వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ కూడా రెండు దగ్గర కూడా మీకు సహాయ సహకారాలు శుక్ర భగవానుడు అందిస్తాడు. అట్లాగే శని భగవానుడు
ఈ నెలంతా కూడా నిజానికి చెప్పాలంటే 2.5 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి నెల ఫలితాలు కాబట్టి ఈ నెలంతా కూడా శని భగవానుడు మీకు ఏకాదశి స్థానంలో మంచి ఫలితాలన్నీ ఇస్తారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రోజుల పాటు ఏకాదశి స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. తదుపరి వ్యయ స్థానంలోకి వస్తున్నారు. వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆదాయం తగ్గుతూ ఉంటుంది. ఆ వ్యాపారం ముందుకు వెళ్ళకపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ ఈ ఈ శుక్ర, శని, బుధ, రాహుల గురించి జరుగుతోంది. ఇకపోతే వ్యయ స్థానంలో రవి మొదట మనం చెప్పుకోవడం జరిగింది కదండి. అందుచేత ఇకపోతే ఈ బుధుని యొక్క సంచారం 3 రోజులు మాత్రమే ఏకాదశిలో ఉంది. తదుపరి నెలంతా కూడా వ్యయ స్థానంలో ఉంది. ఇక్కడ మన బుద్ధి బలం కూడా ఎంత ప్రయోగిద్దామన్న పని జరగదు. అలాగే అన్నిట్లో కొంచెం డల్లగా ఉండటం, వ్యాపారం సరిగా నడవకపోవటము, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా మనకి గోచరిస్తూ ఉంటుంది. బుధుడు ఏ స్థానంలో పడిన కారణంగా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వృషభ రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. అందుచేత వీరు ప్రతిరోజు కూడా నవగ్రహ జపాలకు సంబంధించినటువంటివి చదువుకోండి. మనం చెప్పుకుంటున్నాం, ప్రతిసారి చెప్పుకుంటున్నటువంటివి, లేదా నవగ్రహానికి సంబంధించిన గాయత్రులు కానీ, బీజాక్షరాలు కానీ, ప్రకాశక మంత్రాలు కానీ, ఏదైనా సరే మొత్తం మీద నవగ్రహాలకు సంబంధించి ఒక 2 నిమిషాలు ఖర్చు పెట్టండి. అన్నీ కూడా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. ఎన్ని నిమిషాలు వచ్చింది నాన్న? యొక్క సంచారం వ్యయ స్థానంలో కూడా మొత్తం నెలంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి శుక్ర భగవానుడు అందిస్తూ ఉంటాడు. ఎందుకంటే వ్యయ స్థానంలో మనకి అనుకూలించేటటువంటి గ్రహం గోచార రీత్యా ఒక్క ఏకైక గ్రహం, అది మనకి ఈ శుక్ర భగవానుడే. కాబట్టి ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్న కారణంగా మంచి అంటే వివాహితులైనట్టయితే శయ్యా సుఖం బాగుంటుంది. అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవీణ్యం ఉన్నటువంటి వారికి వాటిలో మంచి గుర్తింపు వస్తుంది. అంటే పాటలు కావచ్చు, పాడడం కావచ్చు, రాయటం కావచ్చు, లేదా ఇంకా చెప్పాలంటే నటన, సినిమా రంగంలో ఉన్న వారికి, అలాగే టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ శుక్ర భగవానుడి వల్ల. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా నెలంతా కూడా శుక్ర భగవాన్ కలుగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తము 2.5 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కేవలము మాసవారి ఫలితాలు కాబట్టి ఈ మాసం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శనిగా పరిగణించవలసి ఉంటుంది మేషరాశి వారికి కూడా. ఇక్కడ ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, అంటే అక్కడ మీనంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, తదుపరి 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషంలో ఒక 2.5 సంవత్సరాలు, తదుపరి ద్వితీయ స్థానం ఏంటంటే వృషభంలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి ప్రారంభం కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఇదే ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి మనం చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ ఈ నెలలో శని భగవానుడి వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి. అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది, మనోవిచారం కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఇది రాశిగతమైన ఫలితాలు కాబట్టి చాలా కోట్ల మంది వస్తారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే. అందులో కొంతమందికి కలతర నష్టం జరగవచ్చు. అంటే భార్య చనిపోవటము, విడాకులు తీసుకోవటము, ఏదో భార్యకి సంబంధించినటువంటి అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కారాగారం కూడా పడే అవకాశం కొంతమందికి ఉంటుందండి. ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో చాలామంది దుర్మార్గులు ఉంటారు, చాలామంది మంచివారు ఉంటారు. కాబట్టి మీకు ఆ విధంగా ఆ చెడు రుజువైన రోజున, దొరికిపోయిన రోజున, దొరకకపోతే దొరలాగే తిరుగుతాడు. కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్షలు పడేటువంటి కారాగార శిక్ష అట్లాంటివి పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ వ్యయ స్థానంలో శని సంచారం వల్ల. ఇకపోతే బుధుడు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క 3 రోజులు మాత్రం వ్యయ స్థానంలో ఉంటారు. ఆ 3 రోజులు ఇబ్బంది కలుగుతారు. కానీ తదుపరి అంటే జన్మంలోకే, అంటే మేషరాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు మిగతా రోజులన్నీ కూడా. 3 రోజులు పోతే 28 రోజులు. అయితే ఇక్కడ కూడా ఆ 3 రోజులు అనుకూలం లేదు మీకు వ్యయ స్థానంలో. అలాగే జన్మంలో కూడా బుధ భగవానుడు
అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. వ్యాపార రీత్యా కొంచెం వెనకబడిపోవటము, ధనాదాయం తగ్గటము, కొంచెం చికాకుగా ఉండటము. ఎందుకంటే వ్యాపారం సరిగ్గా జరగనప్పుడు, అంటే వృత్తి సరిగ్గా చేయలేనప్పుడు, అంటే ఒకవేళ ఉద్యోగస్తులోనే ఉన్నామండి. మనం చేసిన పని నచ్చక బాస్ ఏదో అనవచ్చు. మనసంతా చికాకుగా కలిగేటట్టు అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా హ్మ్, మనసు సరిగా పని చేయకపోవటం లాంటి, బుద్ధి సరిగా పని చేయకపోవటం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతున్నాయి. అంచేత కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది. మానవులకే కాదండి, ఒక భగవంతుడే మానవ రూపం దాల్చినా సరే, ఇదే ఫలితాలు అనుభవించి మానవుడుగా పుట్టాడు కాబట్టి మానవుడు పడే బాధలన్నీ పడవలసే ఉంటుంది. అంచేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉన్నదని మీరేం కంగారు పడక్కర్లేదండి. కొన్ని గ్రహాలు అనుకూలత బాగుందని ఏమి ఎగిరి గంతు వేయాల్సిన పని లేదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఎక్కువగా మన జీవితము ఆధారపడి నడిచేది జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఆ జన్మ జాతకానికి దీని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన రిజల్ట్ వస్తుందనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం దానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది. అంచేత ఏదేమైనప్పటికీ మీరు రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజా పునస్కారాలు చేసుకోండి, చదువుకోండి, 2, 3 నిమిషాలు ఖర్చు పెట్టండి. అలాగే ఈ నెలలో విశేషంగా మనకు హ్మ్, కొన్ని పండగలున్నాయండి. ఇప్పుడు మేషరాశి వారికి కూడా మనం ఏం చెప్పుకున్నాము అంటే, ఏలినాటి శనిని కూడా చెప్పుకున్నాం, శని భగవానుడి గురించి. అందుచేత 10వ తారీఖున శని త్రయోదశి వస్తోంది. ఆ రోజున వీలుంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే మీకు హ్మ్, ఆ రోజు కుదరలేదనుకోండి, మీరు శనివారం అన్న శని భగవానుడి దగ్గరికి వెళ్ళి ఓ 9 సార్లు తిరిగేసి నవగ్రహాల చుట్టూ కాసిన్ని నువ్వులు తీసుకొని ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండండి. ఆ శనివారం రోజున. కొంచెం ప్రభావం తీక్షణంగా గనక ఉన్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి శనికి సంబంధించినటువంటి. ఇంకోటి 22వ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఒకటుందండి. ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క దుష్ఫలితాలను దూరం చేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు, పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అంచేతంటే దానికి చాలా పెద్ద కథలు ఉన్నాయి, అవన్నీ అక్కర్లేదు ఇప్పుడు. అంచేత ఆ రోజున కూడా ఆంజనేయ దర్శనం చేసుకుని ఆ యొక్క అక్షతలు శిరస్సును ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించండి. శుభం, అంతా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే కాకుండా మీకు అదృష్టం ఏంటంటే 15వ తారీఖు నుంచి సరస్వతి నది న యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతి నదికి అలా వీలుంటే, ఆర్థిక పరిస్థితి బాగుంటే, ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఆ 12 రోజులు సకల దేవతలు కూడా నదిలో ఆవాహన అయి ఉంటారు అని చెప్పేసి మన శాస్త్రం. మొన్నటికి మొన్న కూడా చూశారు కదండి మీరు. మహాకుంభమేళాలో 55 కోట్ల జనాభా వచ్చి స్నానాలు చేశారు. అది ప్రపంచంలో ఒక వింత. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఇంక ముందేంటనేది మనం మనం చూడం. ఎందుకంటే మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి. అందుచేత ఈ ఏదేమైనప్పటికీ పుష్కరాలలో నదీ స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని కూడా ఉపయోగించుకోండి. శుభం జరుగుతుంది. శుభం.